ఉంది కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉందా? ఇంకా పాలన మోసం అయింది, చాలా మోసం అయింది. ఎందుకు? ఏది ఇస్తాండే ఏది ఇస్తలేడు. ఊరియ బత్తాలు అప్పుడు అట్టినాయే, ఇప్పుడు ఒడ్డు కొట్టడానికి అట్టినాయే, మొక్కజొన్నలు కొట్టడానికి అట్టినాయే. రైతులు లైన్లు కట్టిరు ట్రాక్టర్లు, చెడ ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఒప్పుకున్నా ఏ ఇస్తలేడా? మంచిగానే ఇస్తున్నా. 6 గ్యారెంటీ, ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిన, ఫ్రీ కరెంట్ ఇచ్చిన, 500కే గ్యాస్ ఇస్తున్నా అని చెప్తుండు. ఈ గ్యాస్ ఆడిస్తాడు, గ్యాస్ లేదు, గ్యాస్ ఇస్తలేడు. ఇక ఫ్రీ కరెంట్ ఇస్తాడులే కానీ ఇక ఏది లేదు. రైతు బంధు ఎత్తలేడు. ఇక ఉచిత బస్ అని పెట్టిండు, నాశనం చేసిండు. ఇక అదే మీద పడుతున్నాయి. ఇక తులం బంగారం అటే పోయింది. మీకు పింఛన్ 2000 కాస్త 4000 చేస్తా అని చెప్పిండు. చేసిండా? చెయ్యలే. ఎక్కడ చేసుడు? ఏడ చేస్తాడు ఆయన, ఇప్పుడు చేయడుగా. నమ్మితేనే ఇప్పుడు బండిగా కోసిండు, అయిపోయింది. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు రోగం తిరిగింది జనాలకు. వాళ్ళు ఒకలకు వాళ్ళే అనుకుంటారు ఎందుకు వేసి బోర్ల పడ్డామని. కేసీఆర్ చెప్పినప్పుడు ఇన్లే ఓలు ఏం చెప్పాడు? మంచిగానే చెప్పాడు. ఫస్ట్ మంచిగానే చెప్పాడు ఆయన కేసీఆర్. మీరు నష్టపోతారు, తొందరపడకరి, పింఛన్ మీకు ఏట 500 పెంచుతా, 5 ఏళ్ళ వరకు 5000 చేస్తా అన్నాడు. అది నమ్మకం. ఒకసారి 4000 అంటారు, ఇటు మొగ్గిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నారా మీరు? 10 ఏళ్ళు డోకలేదు. ఇన్ని పంటలు ఎందుకు పండుతానే? ఆయన ద్వారానే. కాలువలు తెచ్చిండు, ప్రాజెక్టులు కట్టిండు, కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాను, మీరేమో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. ఎట్లా మరి? ఇల్లు కడితే గోడ బలితే బాగా చేసుకోవా? ఇక మన ఇల్లు కూలితే బాగా చేసుకోవా? గింత బాగా చేస్తే అని కూడా చేత కదా.